హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ ఆన్‌లైన్ అప్లికేషన్ మనం ఎలా అప్లై చేయాలో ఒకసారి ఈ వీడియోలో అయితే చూడడం జరుగుతుంది. ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మెయిన్ పాయింట్స్ అయితే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం. ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ ఫర్ ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ హౌ టు అప్లై. సో నోటిఫికేషన్ నెంబర్ మీకు అందరికీ తెలిసిందే 01/2025 ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్. సో మీరు అప్లై చేసే ముందే ఒకసారి మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఫస్ట్ మనం చూసుకుంటే రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి మీ దగ్గర. అది వచ్చేసరికి మనకి జేపీజీ ఫార్మాట్‌లోని 100 కేబీ లోపల ఉండాలి. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే సిగ్నేచర్ 100 కేబీ లోపల సిగ్నేచర్ అయితే మీకు జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. అలాగే నెక్స్ట్ మీ సర్టిఫికేట్స్ ఏవైతే 10థ్ క్లాసు, అలాగే ఐటీఐ, అప్రెంటిస్, ఆధార్ కార్డ్ ఇవన్నీ మనకి పీడీఎఫ్ ఫార్మాట్‌లో 400 కేబీ బిలోలో అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇవన్నీ మీరు రెడీగా కంప్రెస్ చేసి లేదంటే యాక్యురేట్ సైజ్‌లో మీరు సెట్ చేసుకొని మీరు ఒక ఫైల్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఈ డాక్యుమెంట్స్ అయితే మనం అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇవి కాకుండా ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ కూడా మనకి కావాల్సి ఉంటుంది. ఇవి ఎవరికంటే ఎవరైతే నేమ్ అయితే చేంజ్ చేసుకున్నారో వాళ్ళకి, అలాగే ఏదైతే రిజర్వేషన్ మీద ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అగైనిస్ట్ పోస్టుల మీద అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ మరికొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడీకి, అలాగే లేదంటే ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అయితే అవ్వగలరు. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు న్యూ రిజిస్ట్రేషన్ అని మనకి ఒక పాపప్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అయితే మనకి ఇలాగా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎవరైతే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ మీ పేరు ఎలాగైతే మీ 10థ్ క్లాస్‌లో మీ పేరు ఉందో యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, అలాగే మీ మెయిల్ ఐడీ, మీ ఫోన్ నంబరు, మీరు ఒక పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే పాస్వర్డ్ మీరు సెట్ చేసుకుంటున్నారో అదే పాస్వర్డ్ మీరు ఇక్కడ రీటైప్ రెండోసారి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ క్యాలిక్యులేషన్ చేసి మీరు గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ బేసిక్ రిజిస్ట్రేషన్ అయితే మీకు అవ్వడం అయితే జరుగుతుంది. సో అది మీరు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఒకటి అప్లికెంట్ నేమ్ ఏదైతే ఉందో 10థ్ క్లాస్ ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మెట్రికులేషన్ ప్రకారంగా మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్లో ఎలాగైతే ఉందో మీ పేరు అలాగే మీరు ఎంటర్ అయితే చేయండి. ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఎడిట్ ఆప్షన్లో ఒకసారి సబ్మిట్ అయిన తర్వాత అప్లికేషన్ అయితే ఎడిట్ అయితే అవ్వదు. సో అప్లై చేసే ముందు అన్ని క్లారిటీగా ఎంటర్ చేయండి. ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ కూడా చేయడం జరిగింది. అప్లికెంట్ నేమ్ ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ అయితే చేయడం అవ్వదు. సో 10థ్ క్లాస్‌లో ఎలా ఉందో అలాగే మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అలాగే ఏదైతే వర్కింగ్ కండిషన్‌లో ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో అది మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అయితే ఖచ్చితంగా మీరు ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్‌కి. సో పాస్వర్డ్ కూడా మీరు ఎంటర్ చేసుకొని సెట్ చేసుకున్న తర్వాత మీరు మర్చిపోకండి. సో పాస్వర్డ్ ఇవన్నీ అయిన తర్వాత మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇలాగా లాగిన్ టు యువర్ అకౌంట్ అని చెప్పేసి మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఏదైతే మీరు మెయిల్ ఐడి ఇచ్చారో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ మెయిల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఏదైతే క్యాలిక్యులేషన్ ఇచ్చారో క్యాప్చా అది ఎంటర్ చేసి మీరు లాగిన్ చేయగానే మనకి లాగిన్ పేజ్ అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్టర్ లాగిన్ తర్వాత మనకి పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి పర్సనల్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ మనం చూసుకుంటే అప్లికెంట్ నేమ్, అప్లికెంట్ సర్నేమ్, అప్లికెంట్ నేమ్. సో ఇది మీరు 10థ్ క్లాస్‌లో ఎలాగైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. నేమ్ షుడ్ బి సేమ్ ఇన్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. 10థ్ క్లాస్‌లో ఎలా ఉందో అలాగే మీ పేరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫాదర్ నేమ్ యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, అలాగే మదర్ నేమ్ యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. సో ఏదైనా మీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు 10థ్ క్లాస్‌లో ఎలాగైతే ఉందో అలాగే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, అలాగే మెరిటల్ స్టాటస్ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్. నెక్స్ట్ నేటివ్ స్టేట్ ఒరిజిన్. సో ఎక్కడైతే మీరు స్టేట్ ఒరిజిన్ ఆ స్టేట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిలీజియన్ ఏ రిలీజియన్ ఆ రిలీజియన్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్ ఆఫ్టర్ మెట్రికులేషన్. ఇన్ కేస్ ఎవరైతే మెట్రికులేషన్ తర్వాత మీ పేరు చేంజ్ చేసుకున్నారో వాళ్ళకి ఈ కాలమ్ అయితే యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. గజెట్ నోటిఫికేషన్ నెంబరు, నోటిఫికేషన్ డేటు, న్యూ చేంజ్ నెంబర్ అని నేము. సో ఎవరైతే పేరు చేంజ్ చేసుకోలేదు జనరల్‌గా ఎవరికీ ఉండదు. ఆల్మోస్ట్ ఇది అందరికి మనకి నోయే ఉంటుంది. సో ఎవరైతే పేరు చేంజ్ చేసుకుంటారో వాళ్ళు ఇక్కడ యెస్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు పేరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది నో పెడితే మీకు ఈ కాలమ్స్‌లో ఎటువంటి డేటా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు ఆధార్ కార్డ్ నంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఆధార్ కార్డ్ నంబర్ మీరు రీ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్
మీ 10th క్లాస్లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటుంది. ఓన్లీ 1 మార్క్ మీరు ఒకసారి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు నేషనాలిటీ, జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్ మీరు ఇక్కడ అడ్రస్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సిటీ, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్తో సహా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సేమ్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే మీరు ప్లస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు 2 ఎంటర్ చేయకుండానే మీకు రావడం అయితే జరుగుతుంది. సో డీటెయిల్స్ స్టెప్ 1లో మీరు ఇవి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ పేజ్ మనం చూసుకుంటే నెక్స్ట్ స్టెప్లోని ఇక్కడ మీరు చూడగలరు. నెక్స్ట్ స్టెప్లో చూసుకుంటే పోస్ట్ అప్లయింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి నెక్స్ట్ స్టెప్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయితే రావడం జరుగుతుంది. సో పోస్ట్ అప్లయింగ్లోనే మీరు ఇక్కడ జాగ్రత్తగా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్, ఆర్ యూ ఎన్ ఎక్స్ అప్రెంటిస్ హూ హ్యాస్ అండర్గోన్ అప్రెంటిస్ ఇన్ ఎనీ యాడ్ అప్రెంటిస్ స్కూల్. సో మీరు ఎక్స్ అప్రెంటిస్ అని ఇక్కడ అడగడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ పెడతారో వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. ఏదైతే మీరు నో పెడతారో, ఎవరైతే ఎక్స్ అప్రెంటిస్ కాదో వాళ్ళకి అప్లికేషన్ ఇక్కడనే ఆగిపోతుంది. సో ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఎక్స్ అప్రెంటిస్, ఎక్స్ నేవల్ అప్రెంటిస్, ఎక్స్ యాడ్ అప్రెంటిస్ అయితే ఖచ్చితంగా అయ్యి ఉండాలి. సో ఇక్కడ ఎస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ సెలెక్ట్ ద యాడ్ అప్రెంటిస్ స్కూల్ వేర్ యూ హ్యావ్ అండర్గోన్ ట్రైనింగ్. సో ఎక్కడైతే మీరు అప్రెంటిస్ చేశారో అది పేరు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు. ఆర్యుఎన్ క్లోజింగ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్సీవీటీ ఆర్ ఎన్సీవీఈటీ. సో ఇది మనకి ఆటో ఫిల్ అయితే అవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే నేమ్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్, మీరు ఏ ఎస్టాబ్లిష్మెంట్లో అప్రెంటిస్ చేశారో ఆ పేరు ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ మీద అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో టెన్షన్ పడకండి. మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఓపెన్ చేస్తే మీకు అందులో డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ మీరు చూసుకుంటే సెలెక్ట్ ట్రేడ్ మెన్షన్ ఇన్ ది నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్. మీ ఎన్ఈసీ సర్టిఫికేట్లోని మీ ట్రేడ్ ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎన్ఈసీ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్, అప్రెంటిస్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి డీటెయిల్స్ చాలా స్లోగా మెల్లగా ఒక్కొక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకొని ఎంటర్ అయితే చేయండి. అనవసరంగా మీరు మిస్టేక్స్ అయితే చేయకండి. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ మీరు ఇక్కడ ఫ్రమ్ అలాగే టు, మీ అప్రెంటిస్లోని డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ మీరు ఫ్రమ్ టు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్ మీరు ఏదైతే ఫ్రమ్ టు సెలెక్ట్ చేసుకున్నారో ఆటోమేటిక్గా ఇది డ్యూరేషన్ అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది. మీరైతే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆటో ఫిల్ అని ఉంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2010 2011 ఎంటర్ చేసిన తర్వాత 1 ఇయర్ అని చెప్పేసి ఆటోమేటిక్గా ఫిల్ అది అయ్యి వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే సెలెక్ట్ ద ట్రేడ్ యూఆర్ అప్లయింగ్ ఫర్. సో ఏదైతే ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తారో ట్రేడ్స్ ఇక్కడ మీకు విజిబుల్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రిఫరెన్స్ పోస్టింగ్ 1 ఫస్ట్ పోస్టింగ్ ప్రిఫరెన్స్, అలాగే సెకండ్ పోస్టింగ్ ప్రిఫరెన్స్, అలాగే థర్డ్ పోస్టింగ్ ప్రిఫరెన్స్, అలాగే ఫోర్త్ పోస్టింగ్ ప్రిఫరెన్స్. సో మీరు ప్రిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకసారి ఇచ్చిన తర్వాత రెండో దానికి సేమ్ అయితే ఇవ్వడం అవ్వదు. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్యాలిక్యులేటెడ్ ఏజ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ అప్రెంటిస్. సో ఏజ్ కూడా మనకి క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది కన్సిడరింగ్ డిపెండింగ్ అపాన్ అప్రెంటిస్ ట్రైనింగ్. సో ఇది కూడా ఆటో ఫిల్ కావాలా, మీరు ఎటువంటి డేటా అయితే అక్కడ ఎంటర్ చేసిన అవసరం లేదు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ నెక్స్ట్ స్టెప్ అయితే మీరు వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెలెక్ట్ యువర్ అప్రెంటిస్ స్కూల్. ఇక్కడ మనకి ఇది కూడా ఇవ్వడం జరిగింది అండర్గ్రౌండ్ ట్రైనింగ్. సో ఎక్కడెక్కడ అప్రెంటిస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీకు ఇక్కడ చూపించిన తర్వాత ఒకటి డాస్ ముంబై, జాకెట్ అప్రెంటిస్ స్కూల్ ముంబై, అలాగే డాస్ విశాఖపట్నం, వైఎస్ కార్వారు కొచ్చి, శ్రీ విజయపురం, అలాగే ఏటీఎస్ ఎన్ఏవై గోవా, ఏటీఎస్ ఎన్ఏవై కొచ్చి. సో ఇక్కడ మనకి అప్రెంటిస్ చేసినట్టు మీరు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే స్టెప్ 3. స్టెప్ 3లో మనం చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఒకసారి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఇక్కడ నేవల్ డాకెట్ ముంబై, అలాగే వెస్టర్న్ నేవల్ కమాండ్ అదర్ యూనిట్స్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ సదర్న్ నేవల్ కమాండ్. సో మీరు ఏవైతే ప్రిఫరెన్స్ ఉన్నాయో ప్రిఫరెన్స్ అన్ని మీరు ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది యాజ్ పర్ ఆర్డర్ వైజ్. సో క్యాలిక్యులేటెడ్ ఏజ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఆటోమేటిక్గా అది ఫిల్ అయ్యి మీకు రావడం జరుగుతుంది డిపెండింగ్ అపాన్ యువర్ డీటెయిల్స్. సో సేవ్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత మీకు థర్డ్ స్టెప్ మీకు అడిషనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మీకు ఈ కాలం అయితే మీకు ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడగలరు అడిషనల్ డీటెయిల్స్లోని మీ కేటగిరీ ఏదైతే కేటగిరీ మీద అప్లై చేస్తారో ఆ కేటగిరీ, దాని తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాస్ట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎవరు ఇష్యూ చేశారో వాళ్ళ డిజిగ్నేషను, నెక్స్ట్ సర్టిఫికేట్ నెంబరు. సో దాని తర్వాత మనకి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ క్యాస్ట్, అలాగే ఏ స్టేట్ నుంచి ఇష్యూ చేశారో ఈ స్టేట్ పేరు ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో
సో జనరల్ వాళ్ళకి ఏం అవసరం లేదు. రిమైనింగ్ జనరల్ కాకుండా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇది వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఈ కాలం అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించినకి ఈ కాలమ్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్స్ అగ్నివీర్ ఉన్నారో వాళ్ళకి ఈ కాలమ్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మీ క్వాలిఫికేషన్, నేమ్ ఆఫ్ ద బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, టోటల్ ఎన్ని మార్క్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే పర్సంటేజ్, సర్టిఫికేట్ నెంబరు, సర్టిఫికేట్ డేటు ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సేవ్ అండ్ డేట్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అయితే మీకు ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో మీరు చూసుకోవచ్చు డాక్యుమెంట్ అప్లోడ్. ఇది ఫైనల్ స్టెప్. డాక్యుమెంట్ అప్లోడ్లో మీరు చూసుకోవచ్చు క్యాండిడేట్ ఫోటో ఆల్రెడీ మీకు చెప్పాను. జేపీజీ ఫార్మాట్ 100 KB బిలోలో అయితే అప్లికేషన్ ఫోటో అయితే ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా సేమ్ జేపీజీ ఫార్మాట్. రిమైనింగ్ డాక్యుమెంట్స్ మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆధార్ కార్డు, 10th క్లాసు, గజెట్ నోటిఫికేషన్ ఎవరైతే పేరు చేంజ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై చేస్తున్నారో వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కొన్ని పోస్టులకి. సో రిమైనింగ్ మెయిన్ ఏదైతే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో అది ఆ డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ మీద ఎస్ పెట్టేసి మీరు సేవ్ అండ్ కంటిన్యూ ఫర్ ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే సేవ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా మీరు సేవ్ అండ్ క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే ప్రివ్యూ అయితే అవ్వడం జరుగుతుంది. ఫైనల్ స్టెప్లో మీకు అప్లికేషన్ ప్రివ్యూ అయితే అవ్వడం జరుగుతుంది. ఏదైతే స్టెప్ 1లోని మీరు అప్లికేషన్ స్టార్ట్ చేశారో ఫిల్ చేయడం అప్ టు స్టెప్ 4 వరకు అవన్నీ మీకు ఒకసారి ప్రివ్యూ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇదే ఫైనల్ స్టేజ్. ఏదైనా డౌట్స్ లేదంటే ఏవైనా మీకు మిస్టేక్స్ పడిన తర్వాత ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే మీరు ఎడిట్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ప్రివ్యూ స్టేజ్లో మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో ఒకసారి మీరు అది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకున్న అప్లికేషన్ మీరు సబ్మిట్ అయితే చేయాలి. సో అప్లికేషన్ ప్రివ్యూలో అప్లికేషన్ మీరు చూసుకొని ఇక్కడ మీకు ఒక ఐకాన్ అయితే రావడం జరుగుతుంది. ఆర్ యూ షూర్ వాంట్ టు బి లైక్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్. సో వన్స్ మీరు ఇప్పుడు ఓకే మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అప్లికేషన్ ఎడిట్ అయితే మీకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మీకు డైరెక్ట్గా మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఒకసారి సబ్మిట్ చేసే ముందు ఒకసారి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయగలరు. సో ఇది ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయగలరు.